పిండి తీసుకోవాలి. మనకు టిఫిన్కు ఎంతమందికి అవసరమో అంతమందికి. ఇప్పుడు నేను ఇది ఒకరి కోసం చేస్తున్నాను. పొద్దుటి పూట అయినా బాగుంటుంది, సాయంత్రం పూట అయినా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. దీంట్లో కొంచెము శనగపప్పు వేసుకోవాలి. మనకు ఎంత ఇష్టం అనిపిస్తే అంత వేసుకోవచ్చు. కొద్దిగా నువ్వులు వేసుకోవాలి. ఒక ఉల్లిగడ్డ కోసి వేసుకోవాలి. ఒక టమాటా వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. మన టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకోవాలి. లైట్గా కొంచెం కారం వేసుకోవాలి. ఇవన్నీ ఇట్లా పిండిలో కలుపుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి. కొంచెం మినపప్పు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఉల్లిగడ్డ, టమాటా, ఒక 2-3 పచ్చిమిరపకాయలు టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. ఇంకా ఉప్పు, కారం అన్నీ మంచిగా కలుపుకున్నాక కొంచెం కొత్తిమీర, పుదీనా, కలమాకు కూడా వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ఇంకా టమాటా వేసుకోవాలి. కొన్ని పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, ఇవన్నీ వేసి మంచిగా తర్వాత కొంచెం ఒక చుక్క వాటర్ వేసి కూడా కలుపుకోవాలి. మంచిగా ముద్దగా అంతా మంచిగా ఇట్లా కలుపుకోవాలి. ఇది పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. సాయంత్రం పూట కూడా మంచిగా చాలా బాగుంటుంది. పొద్దుటి పూట తిన్నా కానీ 2-3 గంటల వరకు ఆకలి వేయదు. చాలా బాగుంటుంది. మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే మనం విసిరిపించిన జొన్న పిండి ఉంటుంది కాబట్టి. చూస్తున్నారు కదా. ఇప్పుడు దీన్ని మనము పెంక పైన వేసుకోవాలి. దాంట్లో ఇది వేసేసుకోవాలి. ఇట్లా పెంక మీద సిమ్లో పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత మనం వేయించిన పల్లీలు పొట్టు తీసి కూడా దానిపైన అద్దుకోవచ్చు. పాలకూర వేసుకోవచ్చు. ఇంకా కావాలైతే పైనుంచి నువ్వులు కూడా వేసుకోవచ్చు. చీజ్ కూడా తురిమి వేసుకోవచ్చు. మనం పిజ్జా, బర్గర్ అన్నిటికన్నా చాలా బాగా టేస్టీగా ఉంటుంది. 2 నిమిషాలు ఓపిక పట్టి ఇంట్లో చేసుకుంటే చాలా హెల్తీ ఫుడ్ రెడీ అవుతుంది. టేస్టీ హెల్తీ ఫుడ్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కూడా ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా సిమ్లో కాలిస్తే ఇంకా మంచిగా కాలుతూ ఉంటుంది. చూస్తున్నారు కదా. దీంట్లో ఇంకా మనం కూరగాయలు వేరే కూడా వేసుకోవచ్చు. కీరా, క్యారెట్ తురుము, లేదంటే క్యాబేజీ కట్ చేసి కూడా వేసుకోవచ్చు. మంచిగా బ్రౌన్ కలర్ వేగిపోయిందో ఇది ఇప్పుడు మనకు తినడానికి రెడీ అయిపోయింది. ఇందులో వేసిన కూరగాయలన్నీ కూడా మంచిగా ఉడికిపోయినాయి సిమ్లో పెడితే. కాబట్టి హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. జొన్న పిండి కూరగాయలు ఎక్కువ చేసుకుంటాం కాబట్టి.